సత్య గారు, చెప్పు మంజు, ఏమైంది? ఇంకెవరో డబ్బులు ఇవ్వాలని స్టేషన్కి వచ్చారంట. నాకేం తెలీదు. మా విక్రమ్ సార్ చెప్పారు. అమ్మను ఎవరెవరికి ఇవ్వాలో తెలిస్తే చెప్పు అంటే అమ్మ చెప్పలేక బాధపడుతుంది. వాళ్ళేమో వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. నా వల్ల మా సిఐ గారు ఫస్ట్ టైం తలదించుకోవాల్సి వచ్చింది. ఆ సిఐ గురించి నాకు చెప్పకు, నీ గురించి చెప్పు. ఆ సిఐ వల్లనే నువ్వు సగం మారిపోయావు. ఇప్పుడు మనమేం చేయాలో అది మాత్రం చెప్పు, అంతేకాని ఆ సిఐ గురించి చెప్పకు. ఆ ముగ్గురు ఎంత చెప్తే అంత కట్టాలి. అలా ఎలా కడతాం మంజు? టోటల్గా ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అందులో సగం ఇచ్చి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. వాళ్ళందుకు ఒప్పుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అమ్మను మళ్ళీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మని గనుక అరెస్ట్ చేయకపోతే నా జాబ్ ఊడిపోతుంది. సత్య గారు, మీరు మా అమ్మను నేను అరెస్ట్ చేయడాన్ని నేనేదో గ్రేట్గా ఫీల్ అవుతున్నానని అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఏ కూతురికి రాకూడదు. నాకు ఈ పరిస్థితి రావడం ఒక శాపం లాంటిది సత్య గారు. మీరన్నారు చూడండి, ఎవరి మాట వినని దుర్యోధనుడిలా నేనున్నానని, చివరకు ఒంటరిగా ఏకాకిగా మారుతానని అన్నారు కదా. అది నాకు మరొక శాపం. నేను దుర్యోధుడు లాంటి దాన్ని కాదు సత్య గారు. కర్ణుడికి ఎన్ని శాపాలున్నాయో నాకు అన్ని శాపాలున్నాయి. అంత దురదృష్టవంతురాల్ని. ఆ శాపాలు నాకు తగలడానికి, మీరందరూ నా గురించి బాధపడ్డానికి నా జాబే కారణమని నాకు తెలుసు. ఈ జాబ్ నాకు లేకపోతే మీకు సంతోషమే. మీ అమ్మగారికి పండగే పండగ. మా అమ్మ కూడా నాకు ఆ జాబ్ వద్దు, కామ్గా కాపురం చేసుకోమంటుంది. మంజు, నీకు జాబ్ లేకపోవడమే నాకు కావాల్సింది. చెప్పులే, నీకీ జాబ్ వద్దు, దీన్ని వదిలేస్తున్నాను అని చెప్పు, దీన్ని వదిలేస్తున్నా అని చెప్పు. చెప్పండి సత్య గారు, నేను జాబ్ మానేయడమే కదా మీకు కావాల్సింది? అమ్మా అని ఎంత గొప్పగా పిలుస్తున్నావమ్మా. అమ్మ అంటే అర్థం తెలుసా నీకు? అన్నం తిందూరా అని నువ్వు పిలుస్తుంటే నా కడుపులో దేవినట్టుగా ఉంది. దయచేసి నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. మంజు, నా దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తేనే భయం వేస్తుంది. మళ్ళీ నన్ను అరెస్ట్ చేసినా చేసిస్తావు. నీకంత బాధగా నామోషిగా ఉంటే నన్ను ఏ జైలుకు పంపించవే, అక్కడే ఉంటాను. అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేనేం తప్పు చేశాను?
మా నాన్న ఎంతో ఇష్టపడి చేసిన ఈ పోలీస్ ఉద్యోగం నాకు వచ్చింది. నా వల్ల సమాజానికి మంచి జరుగుతుందని నేనే కాకి చొక్కా వేసుకున్నాను. చివరికి అమ్మను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగమే అత్తయ్యకి, మా వారికి, చివరికి మా అమ్మకు కూడా నచ్చడం లేదు.